బ్రేకింగ్ న్యూస్. ముంబై ఉగ్రదాడి నిందితుడు తహబూర్ రాణాకు ఊహించని షాక్ తగిలింది. తనను భారత్కు అప్పగించడంపై స్టే విధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో త్వరలోనే అమెరికా ఆయనను భారత్కు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. తహబూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా గతంలో ఆమోదం తెలిపింది. అయితే ఇదే టైంలో యుఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు ఆయన. ఫోరెన్సిక్స్ వ్యాధితో బాధపడుతున్నానని, తనను భారత్కు అప్పగిస్తే హింసించే ఛాన్స్ ఉందని పిటిషన్లో తెలిపాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తహబూర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. గతంలోనూ పిటిషన్ను తోసిపుచ్చగా ఆయన రివ్యూ పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆయన లాస్ ఏంజల్స్లో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. రానాను ఎంక్వైరీ కోసం భారత్కు తీసుకురావడానికి ఎన్ఐఏ బృందం అమెరికాకు వెళ్లబోతుంది.